సరే ఇప్పుడు యూపీఎస్‌సి అండ్ ఏపీపీఎస్‌సి మధ్య ప్రధాన తేడాలేమిటి? యూపీఎస్సీ మరియు ఏపీ గ్రూప్ యాహ్! 1 గ్రూప్ లింకేజ్ 1. సార్. సార్ ఫస్ట్ చాలా మంచి క్వెషన్ సార్. ఇప్పటి వరకు సార్ 5 సంవత్సరాలలో ఇంటర్వ్యూలు ఇస్తున్నాం గానీ, ఈ క్వెషన్ మాత్రం ఎప్పుడు తీసుకోలేదు సార్. థాంక్ యూ. ఇట్స్ చాలా మంచి క్వెషన్ సార్. బికాస్ యూపీఎస్సీ చేసేస్తే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అయిపోతుంది, ఈజీ అయిపోతుంది అని అంటారు సార్. యెస్. చాలా మంది అంటూ ఉంటారు సార్. అది టు సమ్ ఎక్స్‌టెంటే కరెక్ట్ సార్. టు సమ్ ఎక్స్‌టెంట్. అంతే. యూపీఎస్సీ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్. యాహ్! నో డౌట్. యూపీఎస్సీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతే వేరే అన్ని ఎగ్జామ్స్ ఈజీ అవుతాయి. యాహ్! ఈజీ అవుతాయి. ఖచ్చితంగా రావు. ఈజీ అవుతాయి. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్? చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అది. ఫస్ట్ అప్రోచ్ సార్. హ్మ్. అప్రోచ్. మనకక్కడ రీజనల్ అప్రోచ్ ఉండదు సార్. హ్మ్. యూపీఎస్సీలో ఎప్పుడు వి ఆల్వేస్ థింక్ అబౌట్ ఇండియా ఫస్ట్, నేషనల్. ఇంటర్నేషనల్. కానీ ఇక్కడ రీజనల్ ఎక్కువ ఆలోచిస్తుంటాం. మనకి మక్కువ ఎక్కువ ఉంటా ఉంటారు. ఆ యాహ్! రీజియన్‌కి సంబంధించి ఆ రీజియన్ మీద ఇది ఉండాలి సార్. ఫస్ట్ అప్రోచ్ సార్. నీ మైండ్ సెట్ అనేది యూపీఎస్సీకి డిఫరెంట్‌గా ఉంటది సార్. ఇక్కడ వేరేలా ఉంటది సార్. ఇది ఫస్ట్ సార్. ఫస్ట్. రెండోది సార్ కాంపిటీషన్ సార్. నువ్వు తెలంగాణలో, ఏపీలో కూర్చున్నావు. నీ కాంపిటీటర్ నార్త్ ఈస్ట్‌లో ఉంటాడు. నీ కాంపిటీటర్ యూపీలో కూడా యూపీలో ఉంటాడు. ఉంటారు. నీ కాంపిటీటర్ పంజాబ్‌లో ఉంటాడు, జమ్మూలో ఉంటాడు, కేరళలో ఉంటాడు. అంటే నీ కాంపిటీషను ఆ మెజర్‌మెంట్ ఆఫ్ ది కాంపిటీషన్ నీకు అర్థం కాదు. ద మెజర్‌మెంట్ ఆఫ్ ది కాంపిటీషన్ అంటాం కదా సార్! అది అర్థం అది కాదు. అర్థం అంటే కాదు. ఏ లెవెల్‌లో అతను ప్రిపేర్ అవుతున్నారో తెలీదు. మీకు తెలీదు. అదే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీకొస్తే నీకు తెలుస్తుంది. బికాస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లోకల్ లెవెల్‌లో ఉంటావు. ఓ 10 ఇన్‌స్టిట్యూట్‌లో ఉండేయి. యాహ్! 20 మంది ఫ్యాకల్టీలో ఉంటారు. అందరూ వాళ్ళ దగ్గరే ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్ రాస్తా ఉంటారు. తెలిసిపోతా ఉంటది సార్. కొంచెం దిస్ వరకు ఈస్ ప్రిడిక్ట్ చేయొచ్చు. ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇది సార్. మూడోది సార్ సిలబస్ సార్. హ్మ్. యూపీఎస్సీ వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది సార్. మెయిన్స్‌లో ముఖ్యంగా ఆప్షనల్ ఉంటది. హ్మ్. ఎథిక్స్ ఉంటది. ఎస్సే కంప్లీట్‌లీ డిఫరెంట్. హ్మ్. అక్కడ మొత్తం ఫిలాసాఫికల్ బేస్డ్ ఎస్సేస్ ఉంటాయి. హ్మ్. సబ్జెక్ట్ బేస్డ్ ఎస్సేస్ ఉండవు. యూపీఎస్‌సిలో. రైట్. ఇఫ్ యూ ఆర్ ఐ వాట్ యూ విల్ డూ అంటాడు. అది ఏందో కూడా అర్థం కాదు. అవును. వీ నీడ్ టు అండర్‌స్టాండ్ అండ్ వీ నీడ్ టు రైట్. రైట్ ఫిలాసాఫికల్ బేస్డ్ ఎస్సేస్ ఉంటాయి అక్కడ మొత్తం. అంటే యూపీఎస్సీలో సిలబస్ మొత్తం కూడాను మేబీ పాలిటీ అక్కడ పాలిటీ, ఇక్కడ పాలిటీ ఉంది సేమ్ కదా సార్ ఉండొచ్చేమో. అనొచ్చు. కానీ అలా కాదు. అక్కడ పాలిటీ అప్రోచ్ డిఫరెంట్‌గా ఉంటది. సార్ పాలిటీని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి కలిపాడు సార్. కలిపి. గ్రూప్ 2 పేపర్‌లో. ఓకే. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి పాలిటీ ఎందుకు కలిపాడు క్వెషన్ మార్క్ ఏసుకోవాలి నువ్వు. హ్మ్. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ లింక్డ్ అని క్వెషన్ మార్క్ ఏసుకోవాలి. అక్కడ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే సార్ ఇంటర్లింకింగ్ ఆఫ్ ద పేపర్స్ ఎక్కువ ఉంటాయి. హ్మ్. నువ్వు పేపర్ జీఎస్ పేపర్ 1, పేపర్ 3, పేపర్ 2, పేపర్ 4, పేపర్ 4, పేపర్ 2 ఇవన్నీ పాలిటీ, ఎథిక్స్ ఇవన్నీ లింక్ చేస్తుంటావు. ఇక్కడ అలా ఉండదు సార్. నెక్స్ట్ డిఫరెన్స్ సార్ చాలా మేజర్ డిఫరెన్స్ సార్ ఇది. ఆప్షనల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యూపీఎస్సీ. ఓకే. 500 మార్కులకు ఉంటది. హ్మ్. ఇక్కడ ఆప్షనల్ ఉండదు. ఓకే. ఇక్కడ ఆప్షన్ అస్సలకి ఉండదు. లేదు. అంటే నువ్వు యూపీఎస్సీ చదువుతున్నావు అనంటే ఇది ఈజీ అవుతుంది తప్ప ఇది వస్తుందని కాదు. యాహ్! ఇప్పుడు పెద్ద ప్రెషర్ హ్యాండిల్ చేసినోడు దాన్ని నెక్స్ట్ లెవెల్ ప్రెషర్ హ్యాండిల్ చేయొచ్చు కదా సార్. చేయొచ్చు. అంతే అదే అవుతుంది. కానీ ష్యూర్ అయితే కాదు. షూర్ అయితే కాదు. సరే ఇప్పుడు ఈ గ్రూప్ 1 2 ప్రిలిమ్స్ కోసం రోజుకు ఎన్ని గంటలు చదవాలి సార్? అంటే ప్రిలిమ్స్‌గా మొత్తం రెండు ఓవరాల్‌గా 1 and 2. చూద్దాం సార్. ఓవరాల్‌గా చూద్దాం సార్. సార్ ఇది నేను ముందు కూడా చెప్పాను. బట్ మళ్ళీ యాహ్! చెప్తున్నాను సార్. ఇది కూడా చాలా మందికి వచ్చి అడిగే క్వెషన్. సార్ ఎన్ని గంటలు చదవాలి? పేరెంట్స్ అడుగుతారు. ముఖ్యంగా పేరెంట్స్. సార్ 10 గంటలు చదవాలంట, 14 గంటలు చదవాలంట. ఈ మధ్య పేరెంట్స్ ఫోన్ చేస్తూ ఉంటే ఇదే యాహ్! క్వెషన్ వస్తుంది. సార్ నేను చెప్పనా సార్? నా కెపాసిటీ సార్. నా కెపాసిటీ ఒక టాపిక్‌ని అర్థం చేసుకోవడంలో గంట పడతది. హ్మ్. మీ కెపాసిటీ అదే టాపిక్‌ని అర్థం చేసుకోవడానికి అర్ధగంట పడుతుంది. ఓకే. ఇప్పుడు చెప్పండి సార్. నేను 9 గంటలు చదివితే మీకు 4:30 గంటలు చాలు. చాలు. ఇట్ సింపుల్ ఆల్ లాజిక్. డిపెండ్స్ అపాన్ ప్రొడక్టివిటీ. మళ్ళీ మీరు మైండ్‌కి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకూడదు. ఇయ్యొద్దు. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ సార్. యాహ్! అంటే నీ కెపాసిటీ 3 చాప్టర్స్ 2 గంటల్లో చదువుతావు అనంటే, వేరెవరి కెపాసిటీ అదే 3 చాప్టర్స్ 4 గంటల్లో చదువుతారంటే నీకు తక్కువ అవర్స్ ఉన్నా సరిపోతుంది. సరిపోతుంది. సో, మీ అబిలిటీ మీద. మీ అబిలిటీ మీద. బట్ మినిమమ్ 6 అవర్స్ సార్. మినిమమ్ 6 అవర్స్. మినిమమ్ 6 అవర్స్ మాత్రం కూర్చోవాలి. ఎవ్రీ 1 ½ అవర్‌కి ఒక బ్రేక్ ఇయ్యాలి సార్. కంపల్సరీ. ఎవ్రీ 1 ½ అవర్ బ్రేక్ ఇయ్యాలి. ఇది మన ఈ స్టూడెంట్స్‌కి చెప్తుంటాను సార్. ఎన్ని నిమిషాలు ఉండాలి సార్ బ్రేక్? చెప్తాను సార్. నేను మన స్టూడెంట్స్‌కి ఇదే చెప్తుంటాను సార్. మన స్టూడెంట్స్‌కి ఏం చెప్తానంటే మన మెంటర్‌షిప్ స్టూడెంట్స్‌కి ప్రతి 1 ½ అవర్ చదివేటప్పుడు ఒక వైట్ పేపర్ పెట్టుకో పక్కకి. ఒక టాపిక్ చదివావు. ఆ టాపిక్ రిలేటెడ్‌గా ఏదో ఒక కీవర్డ్ ఉంటది. హ్మ్. ఆ కీవర్డ్ రాసుకో. ఇంకో టాపిక్ చదివావు. ఇంకో కీవర్డ్ రాసుకో. అలా 1 ½ అవర్ తర్వాత 15 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాం. అలా ప్రతి 1 ½ అవర్‌కి 4 సెషన్‌లు అయిపోతాయి.
సో టోటల్‌గా 6 అవర్స్ చదువుతావు. 6 అవర్స్ చదివాక ఆ పేపర్ మాత్రం నీ పాకెట్‌లోనే ఉండాలి. హ్మ్. ఆ కీవర్డ్స్ అనేవి. నువ్వు తినేటప్పుడు పేపర్ ది. తినేటప్పుడు పేపర్ ది. చాయ్ తాగేటప్పుడు పేపర్ ది. ఆ కీవర్డ్ ఎందుకు రాసాను నేను? అసలెందుకుందక్కడ? కీవర్డ్ నేనెందుకు రాయాల్సొచ్చింది? ఆ కీవర్డ్ చూస్తే ఆ టాపిక్ గుర్తు రావాలి. యాహ్! ఆ కీవర్డ్ చూసి టాపిక్ గుర్తు రాలే అంటే సరిగ్గా చదవలే. మళ్ళీ ఎళ్లి చదవాలి. మళ్ళీ ఎళ్లి ఇలానే చేస్తారు సార్ మన స్టూడెంట్స్ అందరూ. ఇంకోటి ఓకే. కూడా చేస్తారు. వాళ్ళకో బుక్ ఇస్తాను నేను. లాగ్ బుక్ అని ఇస్తాను. ఆ బుక్‌లో ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఆ రోజు ఇన్‌స్టిట్యూషన్ నుంచి వెళ్ళేటప్పుడు ఎన్ని గంటలు చదివాము, ఎన్ని సబ్జెక్టులు చదివాము, ఎన్ని ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేసాము, ఏం చదివితే బావుండేది, రేపేం చదవాలనుకుంటున్నాను అని రాసి వెళ్ళిపోవాలి. ఆ బుక్ రాసి నా దగ్గరే వెళ్ళిపోవాలి. ఉంటది. హ్మ్. ఆ బుక్ నా దగ్గరే ఉంటది. సెల్ఫ్ ఓకే. అకౌంటబిలిటీ క్రియేట్ చేస్తాను. ఓకే. సీరియస్ ఉన్నోడు అర్థం చేసుకొని ముందుకెళ్తాడు. ఇలా సార్ అంతే. సింపుల్ యాజ్ సచ్. సింపుల్ మనది మనం అకౌంటబుల్ చేసుకోవడం. సార్ కోచింగ్ డైరెక్షన్ మాత్రమే చూపెడతది. యాహ్! ఎళ్ళాల్సింది స్టూడెంటే. యాహ్!